హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకి ఈరోజు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి సెట్ అయితే రావడం జరిగింది. సెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ 2024 జనవరి 31 నుంచి 2024 మార్చి 16 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మనం ఏ డేటా ఎంటర్ చేయవలసి ఉంటుంది, మనం అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏంది, ఈ విషయాల గురించి అయితే ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ పూర్తిగా వివరించడం జరిగింది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మనకు తెలంగాణలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మనం గూగుల్ అయితే TSRJC సెట్ 2024 అని చెప్పి ఎంటర్ చేయగానే మనకైతే ఈ విధంగా లింక్ రావడం జరుగుతుంది. tsrj.dc.cgg.gov.in ఇది అఫీషియల్ లింకు. సో మీరు ఒకసారి చూసుకోండి, TSRJC సెట్ అని చెప్పి ఉంటుంది ఇక్కడ. సో దీన్ని ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన హోమ్ పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇది అఫీషియల్ పేజీ. సో మీరు అప్లై చేసేటప్పుడు ఫ్రాడ్ లింక్స్ కాకుండా అఫీషియల్ లింక్ను ఓపెన్ చేసే ప్రయత్నం చేయండి. ఇది మనకు అఫీషియల్ హోమ్ పేజీ. నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ ఒక లింక్ అయితే ఉంటుంది. సో నోటిఫికేషన్ కావాలనుకున్న వాళ్ళు పూర్తి సమాచారం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు చేసుకోవచ్చు అనే డేటెస్ ఇవ్వడం జరిగింది. మనకు జనవరి 31 నుంచి మార్చి 16 వరకు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం 2 స్టెప్స్లో ఉంటుంది. మనకు ఫస్ట్ అయితే ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో మనం ముందుగా అయితే ఆన్లైన్ పేమెంట్కి సంబంధించి లింక్ ఓపెన్ చేయగానే మనకు ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకు అప్లయింగ్ ఫర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ RJC అని చెప్పి రావడం జరుగుతుంది. మనకి ఇక్కడైతే మనకు క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్యాండిడేట్ నేమ్ అనేది మనం 10th క్లాస్లో అయితే ఏ విధంగా రాసామో సేమ్ అదే విధంగా మనకు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీ అడుగుతుంది. సో మనకు ఏ రిజర్వేషన్ వాళ్ళకి సంబంధించి ఆ రిజర్వేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. BCA, BCB, BCC, BCD ఈ విధంగా ఏ కేటగిరీ వాళ్ళు ఆ కేటగిరీకి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకోగానే మనకు పేమెంట్కి సంబంధించి మనకు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకు పేమెంట్కి సంబంధించి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. సో ఇది మనకు పేమెంట్ అయితే మనం మాన్యువల్గా ఎంటర్ చేయడానికి అవకాశం లేదు. ఆటోమేటిక్గా మనకు 200 రూపీస్ అని చెప్పి రావడం జరుగుతుంది. అదేవిధంగా క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో 2006 తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే తీసుకుంటుంది. 2006 కంటే ముందు తీసుకోదు, ఎందుకంటే 2006 తర్వాత చదువుకున్న వారికి మాత్రమే దీనికి అర్హత ఇవ్వడం జరిగింది. 2006 సెప్టెంబర్ 14 సెలెక్ట్ చేశాను. నేను అందాజగా సెలెక్ట్ చేస్తున్నాను. సో ఎవరి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి వారు సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో మొబైల్ నెంబర్ మాత్రం ఎవరి మొబైల్ నెంబర్ వారు ఎంటర్ చేయాలి. స్టూడెంట్ కనుక మొబైల్ నెంబర్ లేకపోతే పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎందుకంటే ఫర్దర్గా ఏదైనా కమ్యూనికేషన్కి సంబంధించి ఈ మొబైల్ నెంబర్ నుంచే మనకు అప్డేట్ వస్తుంది కాబట్టి ఈ మొబైల్ నెంబర్ అయితే మన కుటుంబ సభ్యులది మాత్రం ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ డిస్టిక్ చెందిన వారైతే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన లిస్ట్ అయితే ఇక్కడ వస్తుంది. సో ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్ సంబంధించి సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మనకి ఇక్కడ తెలంగాణ స్టేట్ వారా కాదని చెప్పి అడుగుతుంది. డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ అని చెప్పి అడగడం జరుగుతుంది. ఇందులో ఎస్ అని పెడితే మాత్రమే మనకు అప్లికేషన్కి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో తెలంగాణ పిల్లలకు మాత్రమే అవకాశం ఉంది. నాన్ తెలంగాణ పిల్లలకు మాత్రం లేదు. కాబట్టి తెలంగాణ స్టేట్ పిల్లలు మాత్రం అప్లై చేసుకోండి. కాబట్టి ఎస్ఎన్ పెట్టిన వారికి మాత్రం అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని కండిషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ మాత్రం 2024 మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్స్ రాసిన వారికి మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఇయర్లో కనుక రాసి ఉంటే మాత్రం వారికి అవకాశం లేదు, అప్లై చేయడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే మనకు 10th క్లాస్లో GPA 6 కంపల్సరీ వచ్చి ఉండాలి. అదేవిధంగా BC, SC, ST అండ్ మైనారిటీ క్యాండిడేట్స్ అయితే మాత్రం మనకు GPA మినిమం 5 వచ్చి ఉండాలి. అదేవిధంగా అన్ని కేటగిరీ వారికి మాత్రము SSCలో ఇంగ్లీష్లో మాత్రం GPA అనేది 4 కంపల్సరీ వచ్చి ఉండాలి. అలా వచ్చిన వారికి మాత్రమే ఇందులో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలా వచ్చాయని చెప్పి ఇక్కడ అడుగుతుంది. వచ్చాయని చెప్పి మనకు ఎస్ అని పెట్టిన వారికి మాత్రమే అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. నో అని పెట్టిన వరకు అయితే ఆగిపోతుంది ఇక్కడతోటే. సో కాబట్టి ఎస్ అని పెట్టవలసి ఉంటుంది మనం ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ జెండర్ అడుగుతుంది. సో మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. అదేవిధంగా అమౌంట్కి సంబంధించి మనకు ఆల్రెడీ ఇన్బిల్ట్గా వస్తుంది, మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడైతే మనకు ఒక క్యాప్చా ఇవ్వడం జరిగింది. సో ఎవరు అప్లై చేసినప్పుడు వారికి సపరేట్ క్యాప్చా వస్తుంది. ఇక్కడ క్యాప్చాని ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది.
ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకు కిందికి రాగానే ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఒకటి ఉంటుంది. సో ఫైనల్గా మనకి ఇక్కడ క్లిక్ చేస్తేనే మనకు సబ్మిట్ అవుతుంది. ఇక్కడ టిక్ చేయకపోతే మాత్రం సబ్మిట్ కాదు. సో ఇక్కడ టిక్ చేసిన తర్వాత సబ్మిట్ అని కొట్టగానే మనకు పేమెంట్కి సంబంధించి లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ లింక్ ఏ విధంగా ఉంటుందో చూసుకుందాం ఒకసారి. సో మనకు పేమెంట్కి సంబంధించి పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, మనకు యూపీఐ పేమెంట్ కానీ ఏ విధంగానైనా పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మేక్ ఏ పేమెంట్ అనగానే మనకు పేమెంట్ ₹200 పేమెంట్ అయితే కంప్లీట్ అవుతుంది. అయిపోయిన తర్వాత మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అని చెప్పి మనకి ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ జర్నల్ నెంబర్ రావడం జరుగుతుంది. ఈ జర్నల్ నెంబర్ అయితే మనకు మొబైల్కి మెసేజ్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని మనకు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ జర్నల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ జర్నల్ నెంబర్ అయితే కేర్ఫుల్గా నోట్ డౌన్ చేసుకుని పెట్టుకోండి. సో మనకు మొబైల్కి ఏ విధంగా మెసేజ్ వస్తుందంటే, సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎస్ఎంఎస్ మెసేజ్ మొబైల్కు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. జర్నల్ నెంబరు అదేవిధంగా రెఫరెన్స్ నెంబర్ ఈ విధంగా వస్తుంది. మన మొబైల్కు ఈ జర్నల్ నెంబర్ని ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో మనకు ఆన్లైన్ పేమెంట్కి సంబంధించి ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మళ్ళీ మనం ఫస్ట్ హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి జర్నల్ నెంబరు మరియు డేట్ ఆఫ్ పేమెంటు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ 3 ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనకు మొబైల్కు జర్నల్ నెంబర్ వస్తుంది. అదేవిధంగా మనం ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. మన మొబైల్కి వచ్చిన జర్నల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మనం ఏ రోజు పేమెంట్ చేసామో ఆ రోజుకి సంబంధించిన డేట్ వేయాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 ఎంటర్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ ఫోటో మాత్రం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో విత్ సిగ్నేచర్ రెండింటిని కలిపి స్కాన్ చేయాలి. రెండింటిని కలిపి స్కాన్ చేసిన తర్వాత మాత్రమే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని వైట్ పేపర్ మీద అతికించి దాని కింద సిగ్నేచర్ స్టూడెంట్ చేపించాలి. చేపించిన తర్వాత రెండింటిని కలిపి స్కాన్ చేసిన తర్వాత మనకు దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకు అప్లోడ్ ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ చూస్ ఫైల్ దగ్గర మనం క్లిక్ చేయగానే మనకు సంబంధించి సిస్టంలో కానీ మొబైల్లో కానీ ఎక్కడ ఉందో ఆ ఫోటో దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మనం అక్కడి నుంచి ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద అయితే ఒక బాక్స్ రావడం జరుగుతుంది. డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఒక టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టిక్ చేస్తేనే మనకు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ టిక్ చేయకపోతే మాత్రం ముందుకు వెళ్ళదు కాబట్టి ఇక్కడ టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే క్యాప్చా ఇవ్వడం జరిగింది. ఈ క్యాప్చాను కూడా మనం ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాప్చాను ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ అని చెప్పి ఓకే చేయగానే మనకైతే అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. అది ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. సో మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు వచ్చినప్పుడు మనం ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసాము. ఆ డీటెయిల్స్ మొత్తం ఇన్బిల్ట్గా రావడం జరుగుతుంది. సో మిగతావి మాత్రం మనం ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే ఇన్బిల్ట్గా రావడం జరుగుతుంది. మనకు సర్నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఎంటర్ చేసినాం కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో జెండర్ కూడా ఆల్రెడీ మనం ఎంటర్ చేసినాం కాబట్టి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఫోటో ఆల్రెడీ అప్లోడ్ చేసినాం కాబట్టి ఇక్కడ ఫోటో కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం మనం అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఏ డిస్ట్రిక్టో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఇమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇమెయిల్ ఐడి అనేది మనకు ఆప్షనల్. సో ఉంటే ఇవ్వండి, లేదంటే వదిలేయండి. దీని తర్వాత మొబైల్ నెంబర్ మాత్రం కంపల్సరీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మనం ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాం. సో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు రిజర్వేషన్ అడుగుతుంది. రిజర్వేషన్ కేటగిరీ ఆల్రెడీ మనం అప్లై చేసాం కాబట్టి దానికి సంబంధించిన రిజర్వేషన్ కేటగిరీ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మాత్రం ఆర్ఫన్ స్టూడెంట్ అని చెప్పి అడగడం జరుగుతుంది. ఆర్ఫన్ అంటే మనకు అనాథ పిల్లలు. సో ఎవరైతే పేరెంట్స్ లేరో వారికి సంబంధించి ఇక్కడైతే డీటెయిల్స్ అడుగుతుంది. అనాథ పిల్లలు అయితే మాత్రం ఎస్ఎన్ పెట్టండి, లేదు అంటే నోన్ పెట్టండి. ఎస్ఎన్ పెట్టిన వాళ్ళు దానికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అయితే మనకు కౌన్సిలింగ్ అప్పుడు మనం ఈ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ కనుక ప్రొవైడ్ చేయకపోతే మాత్రం అడ్మిషన్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో ఆర్ఫన్ స్టూడెంట్ అయితే ఎస్ఎన్ పెట్టండి, లేదంటే నోన్ పెట్టండి. అదేవిధంగా 10th క్లాస్ అనేది ఏ మీడియంలో చదివారని చెప్పి అడగడం జరుగుతుంది. తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా కేటగిరీ అడుగుతుంది. జనరలా మీరు మైనార్టీ అని చెప్పి అడుగుతుంది. జనరల్ కేటగిరీ అయితే జనరల్ అని పెట్టండి. మైనార్టీకి సంబంధించిన వాళ్ళైతే మైనార్టీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఏ గ్రూపు ఏ కోర్సు చదవాలనుకుంటున్నారో దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇందులో మనకి ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది, ఎంఈసీ 3 కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి
మీరు ఏ కోర్సు చదవాలి అనుకుంటున్నారో ఆ కోర్సుకు సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఆ కోర్సుకు సంబంధించే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది కాబట్టి మీరు కోర్స్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ నేటివిటీ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్టో ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది పిల్లలు ఒక డిస్ట్రిక్ట్‌లో 2 సంవత్సరాలు, ఇంకో డిస్ట్రిక్ట్‌లో 2 సంవత్సరాలు ఈ విధంగా చదివి ఉంటారు. సో, అలా చదివిన వాళ్ళైతే 1 నుంచి 7వ తరగతి వరకు ఎక్కువ సంవత్సరాలు ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారో ఆ డిస్ట్రిక్ట్ మీకు నేటివ్ డిస్ట్రిక్ట్ అవుతుంది. ఈ విషయాన్నైతే మీరు దృష్టిలో పెట్టుకొని మీ నేటివ్ డిస్ట్రిక్ట్ ఏదో ఆ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఎవరికైతే స్పోర్ట్స్ కోటా ఏమైనా ఉందా అని చెప్పి అడగడం జరుగుతుంది. ఉంటే అయితే ఎస్ పెట్టండి. లేదంటే నో అని పెట్టండి. అదేవిధంగా ఆర్మ్డ్ చిల్డ్రన్స్ పిల్లలైతే మాత్రం ఎస్ అని పెట్టండి. లేదంటే నో అని పెట్టండి. అదేవిధంగా డిజేబిలిటీ పర్సన్స్ అయితే మాత్రం ఎస్ అని పెట్టండి. లేదంటే నో అని పెట్టండి. మనకి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ అడుగుతుంది. సో, ఎగ్జామ్ సెంటర్‌కి సంబంధించి ఎవరి డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే దగ్గరలో ఉన్న మీ డిస్ట్రిక్ట్ ఏదున్నా దానికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకిక్కడ కాలేజీ ప్రిఫరెన్స్‌కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో, ఇక్కడైతే మన కాలేజీకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు స్టేట్ వైస్‌గా కాలేజీలు అయితే 2 ఉన్నాయి. ఆ రెండిటికి సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను స్టేట్ వైజ్ కాలేజీలో వెళ్ళను, నా డిస్ట్రిక్ట్ కాలేజీలో వెళ్తాను అనుకుంటే మాత్రం ఇక్కడ టిక్ చేయొద్దు. సో, దానికి సంబంధించి కాలేజీ లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనకు ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ తోటి మనకు కావాల్సిన కాలేజీని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకిక్కడ అప్ అండ్ డౌన్, ఫార్వర్డ్ అంటే మనకు ప్రియారిటీ ఇచ్చుకోవచ్చు. మనకు ఫస్ట్ ఈ కాలేజీలో రావాలి, తర్వాత ఈ కాలేజీ, తర్వాత ఈ కాలేజీ అని చెప్పి సెలెక్షన్ చేసుకోవచ్చు. సో, ఇక్కడైతే మనకు మీరు ఆప్షన్ ఇచ్చుకునేటప్పుడు మాత్రం మీకు ముందు ఏ కాలేజీ కావాలనే క్లారిటీ తోటి మీరు అప్ అండ్ డౌన్ చేసుకుంటూ మీకు కావాల్సిన కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. ఇది మనకు కాలేజీ సెలెక్ట్ చేసుకునే దానికి ఆప్షన్ ఇక్కడ. దీని తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది. సో, ఇక్కడైతే మనకు టిక్ బాక్స్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ టిక్ చేస్తేనే మనకు ముందుకెళ్తుంది. లేదంటే మాత్రం మనకు అప్డేట్ కాదు. సో, టిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అని ఓకే చేయగానే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయి మనకు ప్రివ్యూ అయితే రావడం జరుగుతుంది. ఏ విధంగా వస్తుందో ఒకసారి చూపిస్తాను. సో, ఈ విధంగా అయితే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ పూర్తిగా రావడం జరుగుతుంది. సో, డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తలేను. ఇదైతే మనకు నార్మల్‌గా అయితే ఫామ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో, మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒకసారి చూసుకోవచ్చు ఫామ్ మొత్తానికి. సో, మీరు కాలేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే లిస్ట్ రావడం జరుగుతుంది. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఏదైనా మిస్టేక్స్ జరిగింది అనుకుంటే మాత్రం 8 ఆప్షన్ ఓకే చేయండి. ఏ మిస్టేక్ లేదు, అంత క్లారిటీగా ఉంది. 1, 2 సార్లు చెక్ చేసుకున్నాను, ఏ ప్రాబ్లమ్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ సబ్మిట్ బటన్ నొక్కండి. సబ్మిట్ బటన్ నొక్కగానే మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయి మీ మొబైల్‌కి అప్లికేషన్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి మెసేజ్ రావడం జరుగుతుంది. దాంతో పాటు మీకు ఒక ఐడీ కూడా రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా యువర్ అప్లికేషన్ హాస్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని చెప్పి మీకు డిస్‌ప్లే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు క్యాండిడేట్ యొక్క ఐడీ వస్తుంది. అదేవిధంగా డౌన్‌లోడ్ అప్లికేషన్ అని చెప్పి కూడా మీకు ఆప్షన్ రావడం జరుగుతుంది. సో, మీకు క్యాండిడేట్ యొక్క ఐడీ రాసుకున్న తర్వాత డౌన్‌లోడ్ అప్లికేషన్ చెప్పి ఓకే చేయండి. సో, ఇది ఓకే చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఫర్దర్‌గా ఏదైనా రిఫరెన్స్ కోసం అయితే ఉపయోగపడుతుంది. ఇది మనకు టీఎస్ఆర్ చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ ప్లే చేసేటప్పుడు ఈ డేటా ఎంటర్ చేయాలి. ఇదే విధంగా ఇందులో ఫోటో మరియు సిగ్నేచర్ కలిపి దాన్నైతే ఒక స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవి మాత్రమే మీరు అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్. చూసారుగా ఇది మనకు టీఎస్ఆర్ చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసే విధానం, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్. ఇదైతే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనవరి 31 నుంచి మార్చి 16 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతోటి ఎగ్జామ్ ఫీజు, టెస్ట్ ప్యాటర్ను, మనకు క్వాలిఫికేషన్స్, ఎన్ని కాలేజీలు ఉన్నాయి అనే విషయాల గురించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది. సో, కావాల్సిన వాళ్ళు అక్కడ ఒకసారి చూసుకోవచ్చు. చూసుకొని మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఇది చూసిన తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది మనకు తెలంగాణ రెసిడెన్షియల్ కాలేజీలకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగు కరెంట్ అఫైర్ మరియు విద్యా, ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.